హలో అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న గుడికెళ్ళి సీతారాముల కళ్యాణం చూసి ఆయన కృపను అందరూ పొందే ఉంటారు కదా. అయితే శ్రీరామనవమి అనేసరికి మా లైఫ్లో ఒక మెమొరీ ఉంది. యాక్చువల్లీ ఇది నిన్నే షేర్ చేయాల్సింది కుదరలేదు. బట్ అదేంటంటే ప్రతి ఒక్కరికి సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలని కోరిక, ఆశ రెండు ఉంటాయి కదా. అయితే 2 ఇయర్స్ బ్యాక్ మేము ఇల్లు కట్టుకునేటప్పుడు శ్రీరామనవమి రోజే మాకు మొదటి స్లాబ్ పడిందనమాట. అప్పటి నుంచి మేము ప్రతి శ్రీరామనవమికి గుర్తు చేసుకుంటాము. ఇది సెకండ్ అనమాట. 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్ పడ్డాయి మేము ఇల్లు కట్టుకొని. అయితే మన తాతలు తండ్రుల ఆస్తులతో కాకుండా, మనకు ఎలాంటి సపోర్ట్ లేకుండా మనం కష్టపడి మన కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు, అది ఏదైనా సరే, పూరి గుడిసైనా కానీ, పెద్ద బంగ్లా అయినా కానీ, అందులో ఉన్న హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది కదా. ఇది జస్ట్ ఓన్లీ నా ఫీలింగు. ఎంతమంది దీన్ని నిజం అంటారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.